పూరి జగన్నాథ ఆలయంలో చరిత్ర. పూరి జగన్నాథ ఆలయంలో చరిత్ర. గుండీచా ఆలయం, స్వర్గద్వార్ సముద్ర తీరం, మార్కండేశ్వర దేవాలయం, రఘురాజ్పూర్ ఆర్టిస్ట్ విలేజ్, నరేంద్ర ట్యాంక్, జగన్నాథ రథయాత్ర, పూరి జగన్నాథ దేవాలయం, పూరి బీచ్. చరిత్ర. జగన్నాథ దేవాలయం ఎక్కడ ఉంది? ఇది ఒడిశాలోని పూరి నడిబొడ్డున ఉంది. ఈ మందిరం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన మతపరమైన స్థల రహస్యం. దీని నుండి దైవిక ఆరాధన ఇంకా ఊహించబడలేదు. దాని ప్రత్యేకమైన నిర్మాణము, లోతైన చరిత్ర మరియు దాని చుట్టూ ఉన్న ఆకర్షణీయమైన ఇతిహాసాలు ఒడిషా టూర్ ప్యాకేజీలకు ఇంకా కనుగొనబడని ఆకర్షణగా నిలిచాయి. ఇంతకీ ఈ విస్మయానికి గురిచేసే ఆలయం వెనుక ఏముంది? జగన్నాథ దేవాలయం ఎక్కడ ఉంది? మహాభారతం మరియు పురాణాలలో ప్రస్తావించబడిన మాలవరాజు ఇంద్రద్యుమ్నుడు జగన్నాథ ఆలయాన్ని మొదట నిర్మించాడని చెబుతారు. జగన్నాథ ఆలయ చరిత్ర. 12వ శతాబ్దపు అందమైన పూరి జగన్నాథ దేవాలయం గురించి. జగన్నాథ ఆలయాన్ని ఎవరు నిర్మించారు? జగన్నాథ ఆలయాన్ని ఎవరు నిర్మించారని అంటారు? ఒడిశాలోని తూర్పు గంగా రాజవంశానికి చెందిన అనంతవర్మన్ చోడగంగదేవ అనే భక్తుడు స్థానికులు జగన్నాథ ఆలయ కథ గురించి చెప్పారు. జగన్నాథ ఆలయాన్ని ఎవరు నిర్మించారు? ఇది నిర్మాణ ప్రక్రియను ప్రారంభించిన ఈ మత రాజుచే నిర్మించబడింది మరియు ఆ ప్రక్రియలో జగన్నాథుడు విష్ణువు యొక్క ఒక రూపం మరియు అతని తోబుట్టువులు లార్డ్ బలభద్ర మరియు దేవత సుభద్ర కోసం ఈ అద్భుతమైన నివాసానికి ఆకృతిని ఇచ్చాడు. ఈ ముగ్గురు దేవతల చిత్రం భారతదేశంలోని అటువంటి ఇతర ప్రధాన ప్రదేశాలను కళ్ళారా చూసే ఆలయ విశిష్టతను ప్రతిబింబిస్తుంది. పూరి జగన్నాథ ఆలయంలోని చెక్క విగ్రహాలను రూపొందించిన విధానం నిజంగా ఆసక్తికరంగా ఉంది. అవి పురాణ పూరి జగన్నాథ ఆలయ చరిత్ర ఆధారంగా స్థాపించబడ్డాయి. జగన్నాథ ఆలయ పురాణం ప్రకారం విష్ణువు ఇంద్రద్యుమ్నుడు అనే రాజుకు కలలో కనిపించాడని, దేవతలను చెక్కడానికి సముద్రం నుండి దైవిక దొంగలను తీసుకురావడానికి మార్గనిర్దేశం చేశాడని చెబుతారు. ఏకైక షరతు ఏమిటంటే ఈ ప్రక్రియను చూడటానికి మానవ కన్ను అనుమతించబడదు. పూరి జగన్నాథ ఆలయాన్ని ఎవరు నిర్మించారు? శిల్పి విశ్వకర్మ పాత చెక్క బొమ్మను ధరించి ఏకాంతంగా పనిచేయడం ప్రారంభించాడని చెప్పబడింది మరియు నిశ్చలమైన రాజు కిటికీ గుండా చూస్తాడు. దాని ఫలితంగా విగ్రహాలు అసంపూర్తిగా మిగిలిపోయాయి మరియు ఈరోజు మన పురాణ వారసత్వంలో భాగమైన సగం పూర్తయిన దేవతలు మన కళ్ళ ముందు నిలిచారు. ఈ విగ్రహాల యొక్క ఆవర్తన మార్పిడి నబకలేబరా అని పిలుస్తారు. ఆలయం యొక్క మంత్రముగ్ధతను కాపాడే ఒక వింత ఆచారం. జగన్నాథ్
పూరి ఆలయ రహస్యం శతాబ్దాలుగా వందలాది యాత్రికులు మరియు పండితులను ఆకర్షించింది. ఆలయం యొక్క సంచలనాత్మక రహస్యాలలో ఒకటి ఆలయ జెండా ప్రబలంగా ఉన్న గాలికి వ్యతిరేకంగా విపరీతంగా రెపరెపలాడుతుంది, తద్వారా భౌతిక శాస్త్ర నియమాలను ఉల్లంఘిస్తుంది. అదేవిధంగా ఆలయ పవిత్ర చక్రము పైన ఉన్న సుదర్శన చక్రం పూరిలోని ఏ ప్రదేశం నుండి వచ్చిన సందర్శకులకు దాదాపు అద్భుత అనుభూతిని అందించలేదా? మరొక ఆసక్తికరమైన లక్షణం ఏమిటంటే ఆలయ గోపురం పైన పక్షుల కార్యకలాపాలు లేకపోవటం. ఇది ఇంత భారీ నిర్మాణానికి అసాధారణమైనది మరియు ఇది జగన్నాథ ఆలయ రహస్యం. దేవాలయ వంటగది ప్రపంచంలోనే అతిపెద్దది మరియు ఇప్పటికీ పాకకళలో చిక్కుముడిలా ఉంది. మట్టి కుండలను ఒకదానిపై ఒకటి పేర్చే ప్రత్యేక పద్ధతిలో మహాప్రసాదాన్ని, పవిత్ర నైవేద్యాన్ని ప్రతిరోజు చాలా పెద్ద పరిమాణంలో తయారు చేసే విధానం అద్భుతంగా మిగిలిపోయింది. ఎందుకంటే కుండ పై భాగంలో ఉండే ఆహారాన్ని ముందుగా వండుతారు మరియు అన్ని నిబంధనలను ఉల్లంఘిస్తారు. వంట యొక్క పూరీ నగరంలోని జగన్నాథ దేవాలయం వెంబడి ఉండే సాధారణ యాత్రికుల గమ్యస్థానాలు మరియు పర్యాటకులకు హాట్స్పాట్లు ఉన్నాయి. ఇది వార్షిక రథయాత్ర లేదా రథోత్సవానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ లక్షలాది మంది భక్తులు దేవతల వాహనాల చక్రాలను లాగటానికి కలుస్తారు, తద్వారా ప్రపంచవ్యాప్తంగా సందర్శకులకు పండుగ ఒక డ్రాయింగ్ కార్డ్. కాబట్టి ఈ ఆలయం ఒడిశా టూర్ ప్యాకేజీలలో జాబితా చేయబడిన అతిపెద్ద పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా ఉంది. ప్రత్యేకమైన నిర్మాణ శైలి మరియు ఆధ్యాత్మిక అయస్కాంతత్వం కాకుండా ఇది భారతదేశ పురాతన వారసత్వం మరియు భక్తికి సాక్ష్యంగా నిలిచే ఆలయం. ఈ ఆధ్యాత్మిక ప్రదేశంలో ఒక్క అడుగు వేయండి, చుట్టూ చూడండి మరియు భారతదేశంలోని అత్యంత విలువైన దేవాలయాలలో ఒకటైన భక్తి, వారసత్వం మరియు కాలాతీతను అనుభవించండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.